నేటి తరంతో పాటు రానున్న తరాన్ని విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో పేరెంట్స్ పాత్ర ప్రధానంగా ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు సత్య స్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఐఎంఏ కాకినాడ చాప్టర్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ నేటి విద్యా విధానం లక్ష్యంగా కొనసాగుతోందని అన్నారు. దీనివల్ల మానసిక పరిస్థితి సరిగా లేక ఆలోచన విధానం స్వతంత్రంగా ఉండడమే అనేక సమస్యలకు కారణమవుతోందని అన్నారు. పేరెంట్స్ పిల్లలతో కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని, ఆ సమయంలో వారి ఆలోచన విధానం గ్రహించేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. పిల్లల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డామన్న ఆలోచన విధానం వారి నుండి తిరిగి ఆశించే క్రమంలో వృద్ధాశ్రమాలకు చేరుతున్నారన్న ఆవేదనను ఆయన ప్రస్తావించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ హాస్పిటల్ అనంతరం ప్రతిరోజు సుమారు గంట పాటు పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవడం జరిగిందని, దానిని చూసిన తన కుమారుడు కూడా పుస్తక పఠనం వైపు దృష్టి మరల్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, సానా కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ, జోగా చందర్రావు, బదిరెడ్డి వెంకన్న, మాచారెడ్డి రెడ్డి, సత్తి, రవిరెడ్డి, తాళ్లూరు శ్రీనివాసరాజు, లంకా సాయిబాబు, చోడిశెట్టి పద్దరాజు, జీకే శ్రీనివాస్, డాక్టర్ పరశురాం, ఉమామహేశ్వరరావు, నరహర్శెట్టి రవికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ కాదా వెంకటరమణ గారు మన కాకినాడ ప్రముఖ రేడియాలజిస్ట్, డైరెక్టర్ మన సత్య స్కానింగ్ సెంటర్కి సార్ డైరెక్టర్ అండి. సార్ మన రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్, తర్వాత ఈసారి ప్రతిష్టాత్మకమైన కాకినాడ ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్నారు ఈ సంవత్సరం. సార్ ఎంబీబీఎస్ రంగారెడ్డి కాలేజ్ చేశారు, రేడియాలజీ నిమ్స్లో చేశారు. గత 30 సంవత్సరాల నుంచి కాకినాడలో సత్య స్కానింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సార్ ఇతర అబ్బాయిలు రేడియాలజిస్టే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రీఫ్ ఇంట్రడక్షన్ సార్ గురించి నెక్స్ట్ సార్ని ప్రసంగించవలసింది కోరుకుంటున్నాను. ప్రజెంట్స్ మనం వాళ్ళతో పాటు మన పేరెంట్స్గా పిల్లలతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వాళ్ళ భావోద్వేగాల పట్ల మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి పేరెంటింగ్ చేయగలుగుతాం. సో పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే అడాప్టేటివ్గా అది చేయగలి మన తండ్రి చెప్పేవాడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏదైనా చేస్తే వాడు ఏం చేసుకుంటాడు అనే భయం మనం మాట్లాడుతాం. అంచేత మనం వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కంట్రోల్ చేస్తానన్న ఒక పక్కని టార్గెటెడ్ కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఎమోషన్స్ అవి మనం గమనించట్లేదు. సో కామ్ గైడెన్స్ అనేది చాలా చాలా అవసరం. చిల్డ్రన్స్ని ప్రెషర్ ద్వారా పెంచలేము, ఒక ప్రెజర్ ద్వారా ఒక మంచి వ్యక్తిగా మనం మార్చలేము.